శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గామాత. ఈరోజు దుర్గామ్మవారి సందేశంలోకి వెళ్ళేసరికి, బిడ్డ, నీ కష్టాల్లో ఎవరు లేకున్నా, ఎవరు నీతో రాకపోయినా నీకు తోడుగా ఉండేది ఈ దుర్గమ్మ అని మరవకు తల్లి. అమ్మవారు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారో తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే దుర్గా సేవ చేయాలనుకుని ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి జై దుర్గామాత అని కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఈ దుర్గా అమ్మవారి సందేశం మరికొంతమందికి చేరుతుంది. మీరు కూడా అమ్మవారి సేవలో పాల్గొన్నట్టు అవుతుంది. ఇంకా ఆ అమ్మ సందేశంలోకి వెళ్ళేసరికి, తల్లి, నీ కష్టాల్లో ఎవరు లేకున్నా, ఎవరు నీతో రాకున్నా నీకు తోడుగా ఉండేది ఈ ఒక్క దుర్గమ్మే తల్లి. నువ్వెప్పుడూ మర్చిపోకు. నీ కష్టాల్లో ఎవరు తోడుగా లేకపోయినా నీ కన్నీళ్లను అర్థం చేసుకునే ఈ ఒక్క తల్లి దుర్గమ్మ తల్లి. తల్లి, ప్రపంచం మొత్తం నిన్ను వదిలేసిన, నీ మనసు విరిగిపోయిన, నీ పక్కన నిలబడి ధైర్యం చెప్పేది ఈ దుర్గమ్మే. నువ్వెప్పటికీ మర్చిపోకు. నీవు ఒంటరి దానివి కాదు బిడ్డ. నువ్వు ఒంటరి దానివి అని ఎప్పుడూ అనుకోకు. నీ ప్రతి అడుగులో ఈ దుర్గమ్మ ఆశీస్సులు నీతోనే ఉంటాయి. ఎప్పుడూ ఈ దుర్గమ్మ నీతోనే ఉంటుంది. నువ్వు పడే ప్రతి బాధ ఈ దుర్గమ్మ చూస్తుంది. సమయం వచ్చినప్పుడు నీ జీవితంలో వెలుగులను నింపుతాను తల్లి. మర్చిపోకు. ఈ దుర్గమ్మ మాటిస్తుంది కదా, ఎప్పటికీ వదిలిపెట్టదు. ఎవరు నీతో రాకపోయినా బాధపడకు. వాళ్ళు నాతో లేరు, నాతో ఎందుకు లేరు అని ఎప్పుడూ అనుకోకు. ఈ దుర్గమ్మ నీకు అండగా ఉంటే ఏ కష్టమైనా దాని ముందు చిన్నదే అవుతుంది. అమ్మా అని ఒక్కసారి నిజమైన భక్తితో పిలు. నీ గుండెల్లో ధైర్యం నింపి నీ జీవితంలో మంచి మార్పులు తీసుకువస్తాను తల్లి. నీ జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా తల్లి, ఎవరు నీ బాధని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోకు బిడ్డ. ఈ దుర్గమ్మ ఉంది కదా నీ వెనుక. నీకు కష్టం, ఎటువంటి కష్టమైనా ఈ దుర్గమ్మ ఉండగా చిన్నదే. నువ్వు ఏ విషయాన్నైనా సరే జయించగలవు. ఈ దుర్గమ్మ అండ నీ వైపు ఉంటుంది. ఎంతటి కష్టం వచ్చినా అది నువ్వు తట్టుకుంటావా లేదా అని పరీక్ష మాత్రమే. దాన్ని నువ్వు ఎదుర్కొని నిలబడాలి తల్లి. నువ్వు ఆ కష్టాన్ని ఎదుర్కోలేవు అంటే ఎంతోమంది నిన్ను ఏడిపిస్తారు, ఎంతోమంది నీ పతనాన్ని చూడాలనుకుంటారు. వాళ్ళ ముందు నీ ఓటమి ఉంటుంది. ఇటువంటి చిన్న చిన్న కష్టాలను నువ్వు ఎదుర్కొన్నావంటే ఎవరు ఏం చేసినా ధైర్యంగా నిలబడగలవు అని అర్థం. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి. మనుషులు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరగా ఉంటారు, కానీ ఈ దుర్గమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు తల్లి. నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి అమ్మ చూస్తుంది. నువ్వు మౌనంగా భరించే ప్రతి బాధను ఈ దుర్గమ్మకి తెలుసు. నీ గుండెల్లో భయం ఎక్కువైనప్పుడు దుర్గమ్మ నాకున్నది నువ్వే అని పిలువు. ఆ ఒక్క పిలుపుతో నీ మనసుకు ధైర్యం వస్తుంది బిడ్డ. ఎవరు నీకు సహాయం చేయకపోయినా, ఎవరు నీతో నడవకపోయినా నీ చేతుని పట్టుకుని ముందుకు నడిపేది ఈ అమ్మవారే. నువ్వు పడిపోయిన చోటే మళ్ళీ నిలబడే శక్తిని ఇచ్చేది ఈ దుర్గమ్మే. శ్రీమాత్రే నమః.